ఇంకా కొంచెం పాడుకుందాం. భూరాజులు అధిపతులు రాజాలు అధికారాలు చెరయైన ఖడ్గమైన కరువైన ఎదురైనా ఎవరు ఆర్పలేనిది ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది క్రీస్తు ప్రేమ ప్రవాహమిది ప్రేమ ప్రవాహమిది క్రీస్తు ప్రేమ ప్రవాహమిది. భూరాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు. భూరాజులు అధిపతులు కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రవేశపెట్టినా కూడా దేవుని శిలువ మరణాన్ని వెనక్కి తీసుకోలేరు. దేవుని ప్రేమను వేదాలు గ్రంథాలను మార్చలేరు. సో చెరైన ఖడ్గమైన కరువైన ఎదువైన ఎవరు ఆర్పలేనిది ఎవరు ఆర్పతరము కానిది నరకమైనా ఆర్పలేరు. పరలోకమైన సొంతగా ఎవరు తయారు చేయలేరు. దేవుని ప్రేమ ప్రవాహం ఇది. మన ఉపాసగా చనిపోయినప్పుడు చాలామంది ధర్నాలు చేస్తున్నారు. ఎవరు ఎందుకు చేస్తున్నారు? వారిని చూపించడానికి చేస్తున్నారా? నిజమైన ఐక్యత కొరకు చేస్తున్నారా ధర్నాలు? సత్యాగ్రహం చేయండి. ఉప సత్యాగ్రహం అంటారు కదా, నిరాహార దీక్షలు చేయండి. చట్టాలు తీసుకురండి. ఎవరిని ఒకరికొకరు చంపుకోకూడదు. ఎవరైనా సరే ఒకటే. ఒక మానవుని హత్య చేస్తే అది పాపం, అది ఎప్పటికీ చాలా అన్యాయం అని చెప్పి అందరూ ఒకటవ్వండి. అంతేగాని ఏదేదో రకరకాలుగా అన్న సంతర్పణలని వాళ్ళ పేరు కోసం ప్రతిష్టల కోసం ఏదో చేయాలి కదని స్వార్థపూరితంగా చేయకండి. స్వార్థపూరితంగా చేయొద్దు. అనకాపల్లి మా ఏరియాలో కూడా చూశాను, యూట్యూబ్లో నా కొడుకే పెట్టుకున్నాడు. ఇంత ప్రాబ్లం వస్తే పాస్టర్ గారు ఏంటి పని అనలేదు, కానీ ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేయనండి, నేనేమంటలేదు, ధర్నాలు చేయనండి. ఆయన చనిపోయారు కాబట్టి సానుభూతి తెలియజేస్తున్నారు. సో నేను చావకుండా బ్రతుకున్నాను కాబట్టి నాకు ఎవరు సానుభూతి చేయట్లేదు. అంతే కదా, అంతే. ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. అక్కడ నాకు తెలిసిన పాస్టర్లు అందరూ ఉన్నారు. ఎంత కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చింది. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు, చాలామంది యాడ్ చేసుకున్నారు. ధర్నాలు చేయడం కాదు, స్వచ్ఛమైన ప్రేమతో సపోర్ట్ చేయండి. చనిపోయిన సేవకునికి ఒక చట్టాలు మార్చబడాలని ప్రార్థన చేయండి. పట్టి విడవక దేవుని సహాయం కోసం అడగాలి. రైట్? ఎస్. ఓకే, థ్యాంక్ యూ.